మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫొటోస్ వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంటాం. మరి పెద్ద సైజులో ఉన్న వీడియోలను షేర్ చేసుకోవాలంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి అటువంటి పెద్ద వీడియోలను ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా సైజుని తగ్గించి ఏ విధంగా షేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మంచి సాఫ్ట్వేర్ ఉంది. దాని పేరే ఫార్మాట్ ఫ్యాక్టరీ. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసే యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో ఉంది. దాని సైజు మీరు గమనిస్తే కర్సర్ తీసుకొని ఆ వీడియో మీద పెడితే మీకు ఆ వీడియో సైజు కనబడుతుంది. 235 MB ఉంది. లేకపోతే ఈ వీడియో మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినా మీరు అక్కడ గమనించవచ్చు 235 MB ఉంది. ఒకసారి 1 GB కూడా ఉండొచ్చు. మరి ఎంత పెద్ద పెద్ద వీడియోని షేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది, డేటా కూడా లాస్ అవుతుంది. మరి దీన్ని చిన్న సైజుగా మార్చి క్వాలిటీ తగ్గకుండా మనం ఎట్లా షేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఫార్మాట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను. ఇది కొంచెం నేను చాలా నాళ్ళ క్రితం డౌన్లోడ్ చేసుకున్నది. మీరు లేటెస్ట్ వెర్షన్ గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు కనుక ఎడం పక్క చూస్తే ఇక్కడ రకరకాల సెక్షన్లు ఉన్నాయి. వీడియో సెక్షన్, ఆడియో సెక్షన్, పిక్చర్ సెక్షన్, రామ్, DVD సెక్షన్, అడ్వాన్స్డ్ సెక్షన్. వీడియోలను ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఈ సెక్షన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ వీడియో సెక్షన్లో ఫస్ట్ చూస్తే ఆల్ టు మొబైల్ డివైస్ ఉంది. ఇప్పుడంటే అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు సిమియాన్ ఫోన్లు ఉండేవి. ఆ సిమియాన్ ఫోన్లలో అన్ని ఫార్మాట్ల వీడియోలను సపోర్ట్ చేసేది కాదు. మన యొక్క మోడల్ని బట్టి ఒక వీడియోని ఆ మోడల్ ప్రకారం కన్వర్ట్ చేసుకొని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సపోజ్ ఇక నేను ఆల్ టు మొబైల్ డివైస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అప్పట్లో ఉన్న సిమియాన్ మోడల్ ప్రకారం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం కన్వర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. రెండోది MP4 ఫార్మాట్ అనేది ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్లు దాదాపు అన్ని ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. మళ్ళీ ఏవిఐ అనేది కొంచెం పెద్ద సైజుగా కన్వర్ట్ చేస్తుంది. అది కొన్నిటికి వాడుకుంటారు, దీనికి అక్కర్లేదు. ఇప్పుడు 3GB ఫైల్ అంటే అన్నిటికంటే చాలా చిన్న సైజు పరిమాణంలో వీడియోగా మారుతుంది. WME ఫార్మాట్, MKV ఫార్మాట్, MPG ఫార్మాట్, WBOB. ఇప్పుడు ఆడియో ఫైల్స్ కూడా ఒక వీడియో నుంచి MP3 ఆడియో వరకు కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సెక్షన్లో ఈ MP3 ఫైల్ ఉపయోగపడుతుంది. అంటే ఒక వీడియో సాంగ్ ఉంది మీకు, దాన్ని ఆడియో సాంగ్ వరకే కావాలి మీకు. దీన్ని ఉపయోగించి ఆ వీడియో నుంచి ఆడియోని బయటకు లాగవచ్చు. అట్లానే ఇక్కడ రకరకాల ఫార్మాట్లు ఉన్నాయి. ఈ పిక్చరు మీ దగ్గర ఒక PNG ఫార్మాట్ ఫైల్ ఉంది, దాన్ని JPEGగా మార్చుకోవడానికి కానీ, లేకపోతే PNG ఫైల్ని JPEGగా మార్చుకోవడానికి కానీ, BMP ఫైల్ నుంచి JPEG, GIF ఫార్మాట్ నుంచి JPEGకి TIFF ఫార్మాటు, ఈ రకరకాల ఫార్మాట్లు ఉపయోగించి మనం పిక్చర్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది DVD రైట్ చేసుకోవడానికి, DVD నుంచి వీడియో ఫైల్స్ కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ సెక్షన్లో మీ దగ్గర 2-3 వీడియోలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక వీడియోగా మెర్జ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు నేను వీడియో ఫైల్స్కి వెళ్తున్నాను. ఇక్కడ MP4 సెక్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ హై క్వాలిటీ అండ్ సైజులో ఉంది. ఇక్కడ అవుట్పుట్ సెట్టింగ్లోకి వెళ్ళి మీరు కావాలంటే హై క్వాలిటీ నుంచి మీకు రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర బాగా 1 GB కన్నా పెద్ద ఫైల్ ఉన్నప్పుడు మీడియం క్వాలిటీ కానీ, లో క్వాలిటీ కానీ మార్చుకుంటే సరిపోతుంది. ఒక మరీ పెద్ద పరిమాణం లేకుండా చిన్న సైజులోనే ఉంది వీడియో. దాన్ని ఇప్పుడు నా దగ్గర 230 MB ఫైలు మీకు చూపించిన ఫైలు, దాన్ని చిన్న సైజులోగా కన్వర్ట్ చేసుకోవడానికి మీడియం క్వాలిటీ సరిపోద్ది. అదే మరీ పెద్ద వీడియో ఉంటే మాత్రం లో క్వాలిటీలో సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీడియం క్వాలిటీలో సెట్ చేసుకుంటున్నాను. ఓకే అన్నాను. ఇక్కడ యాడ్ ఫైల్ ద్వారా మన వీడియో లొకేషన్ని టార్గెట్ చేయాలి. ఇప్పుడు డెస్క్టాప్ దగ్గర ఉంది నా వీడియో. ఇక్కడ ఓపెన్ అంటున్నాను. ఇంకా మీకు అవసరమైతే ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కూడా మీరు
సెలెక్ట్ చేసుకోవచ్చు. MP4 అవుట్పుట్ సెట్టింగ్ మీడియా క్వాలిటీ ఓకే, యాడ్ ఫైల్ వీడియో ఓపెన్ అంటున్నాను. ఇక్కడ ఓకే అంటున్నాను. ఇక్కడ స్టార్ట్ ద్వారా ఈ 230 MB ఫైల్ని 235 MB ఫైల్ని నేను తగ్గిస్తున్నాను. ఇక్కడ ఉన్న స్టార్ట్ బటన్ నొక్కుతున్నాను. ఇక్కడ ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. 0%. వీడియో పరిమాణాన్ని బట్టి టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 100% కంప్లీట్ అయింది. ఇక్కడ ఉన్న సెక్షన్లో ఇక్కడ లిస్ట్ ఆఫ్ వీడియోస్ మీరు సెలెక్ట్ చేసుకొని ఒకేసారి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఒక ఫైలే సెలెక్ట్ చేశాను, ఒక వీడియోనే సెలెక్ట్ చేశాను. ఇక్కడ క్లియర్ లిస్ట్ అంటున్నాను. అవుట్పుట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ వీడియో కన్వర్ట్ అయిన వీడియో ఇక్కడ ఉంది. నేను చేసిన వీడియో సైజు 230 చిల్లర, 230 MB. ఇప్పుడు ఈ కన్వర్ట్ అయిన తర్వాత ఈ వీడియో సైజు అండి 15 సైజులోకి మారిపోయింది, 15 MBగా మారింది. ఇప్పుడు ప్రాపర్టీలోకి వెళ్తున్నాను. ఇక్కడ వీడియో సైజు మీరు గమనించవచ్చు, 15.4 MB. చూసారుగా 230 ఫైలు 15.4 MB. ఇది మీడియం క్వాలిటీలో నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి. అదే లో క్వాలిటీ అయితే 5 MB తీసుకుంటుంది. ఇది కూడా ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా మీకు ఆడియో వీడియో మొత్తం ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు వీడియో సైజుని రెడ్యూస్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక వాట్సాప్, ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.